అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండల కేంద్రంలోని హోంమంత్రి అనిత నివాసంలో సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. చంద్రబాబు 75వ జన్మదినం సందర్భంగా 75 కిలోల కేక్ కట్ చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు హోంమంత్రి అనిత. పేదలకు అన్న సమారాధనం ఏర్పాటు చేసి స్వయంగా భోజనాలు వడ్డించిన హోంమంత్రి అనిత ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎంతో దార్శనికత కలిగిన నాయకుడు, ముందు చూపు కలిగిన వ్యక్తి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇతనే సరైన నాయకుడు అని గుర్తింపు పొందడమే కాదు, ఈ రోజు ప్రజలందరూ మనల్ని పొందిన మహానాయకుడు, మా అందరి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఆయన నిజంగా చెప్పాలంటే ఒక విజ్ఞానకని. ఆయన రాజకీయ దురంధరుడు అనాలన్నా, రాజకీయ చాణక్యుడు అనాలన్నా ఆయన్నే మనం ఎగ్జాంపుల్ గా చూపించుకునే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎన్నో అవాంతరాలు ఎదుర్కొని, ఎన్నో ఉపద్రవాలు ఎదుర్కొని, ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఈ రోజుకి కూడా చెక్కు చెదరని చిరునవ్వుతో ఆయన ఈ రోజు ఆయన చేస్తున్న పరిపాలన ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉండేటప్పుడు కూడా రాష్ట్ర ప్రజలు ఎవరైనా కష్టాల్లో ఉంటే ముందుకొచ్చి వాళ్ళందరికీ కూడా హస్తం అందించిన వ్యక్తి. అప్పుడు కర్నూలులోని వరదలు కాకినాడలో వరదలు జరిగినప్పుడు, కోనసీమలో వరదలు జరిగినప్పుడు కూడా ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా సుమారుగా అప్పట్లోనే 5 కోట్ల విలువైన భోజన సామాగ్రి, బట్టలు అవన్నీ కూడా పంచిపెట్టిన పరిస్థితి. అదేవిధంగా ఉత్తరాఖండ్ లోని మన తెలుగు ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు, అక్కడ వాళ్ళు ఆ వరదల్లో చిక్కుకున్నారన్న సంగతి తెలిసి ఆ రోజు అధికారం లేకపోయినప్పటికీ కూడా ఆ రోజు సుమారుగా 300కు పైగా ఉన్న తెలుగు వాళ్ళందరినీ కూడా రక్షించుకోవాలనే ఉద్దేశంతో ప్రత్యేకమైన విమానం ఏర్పాటు చేసి వాళ్ళందరినీ రక్షించి ప్రత్యేక విమానం ఏర్పాటు చేసి హైదరాబాద్ వరకు తీసుకొచ్చి, హైదరాబాద్ నుంచి వైజాగ్ వాళ్ళ ఇంట్లకి తిరిగి వాహనాలు పెట్టి వాళ్ళందరినీ కూడా ఇంటికి చేర్చిన పరిస్థితి కూడా మనం అందరం గుర్తు చేసుకోవాలి. ఇంకా అధికారంకి వచ్చిన తర్వాత అయితే ఆయన ఎన్నో హడిల్స్ ని ఎదుర్కొన్నారు, అదేవిధంగా ఎన్నో డిజాస్టర్స్ ని ఆయన ఎదుర్కొన్నారు. మనకు అందరికీ తెలుసు హుద్హుద్ తుఫాన్. ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉండి ఆ రోజు కూడా నేను చూశాను. అంటే ఒక ముఖ్యమంత్రికి ఒక ఇంత పెద్ద బంగ్లా ఉండాలి, అదేమీ కాదు. హైదరాబాద్ వరకు తీసుకొచ్చి హైదరాబాద్ నుంచి వైజాగ్ వాళ్ళ ఇంట్లకి తిరిగి వాహనాలు పెట్టి వాళ్ళందరినీ కూడా ఇంటికి చేర్చిన పరిస్థితి కూడా మనం అందరం గుర్తు చేసుకోవాలి. ఇంకా అధికారంకి వచ్చిన తర్వాత అయితే ఆయన ఎన్నో హడిల్స్ని ఎదుర్కొన్నారు, అదేవిధంగా ఎన్నో డిజాస్టర్స్ని ఆయన ఎదుర్కొన్నారు. మనకు అందరికీ తెలుసు హుద్హుద్ తుఫాన్. ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉండి ఆ రోజు కూడా నేను చూశాను. అంటే ఒక ముఖ్యమంత్రికి ఒక ఇంత పెద్ద బంగ్లా ఉండాలి, అదేమీ కాదు. నేను ఎక్కడున్నా కూడా నా అడ్మినిస్ట్రేషన్ చిన్న బస్సులోనైనా చూసుకోగలిగి నేను ప్రజలకి మంచి చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు వితిన్ 10 డేస్లో రిజిస్టర్ చేసిన పరిస్థితి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఒక 75 సంవత్సరాలు కలిగిన ఒక రాజకీయ నాయకుడికి చెప్పుకోవడానికి ఒకటో రెండో ఉండొచ్చు, కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పుకోవాలంటే కోకొరలు చెప్పుకోవచ్చు. ఇలా కూర్చుంటే కొన్ని గంటలైనా మనం మాట్లాడుకోగలం. అటువంటి వ్యక్తి. ఏదైనా క్రైసిస్ మేనేజ్మెంట్ అనేది ఆయన చూసే నేర్చుకోవాలి. కొన్ని సందర్భాల్లో నేను చాలా సందర్భాల్లో చెప్తాను, ఒక ఏకలవ్య శిష్యురాలు నేను. ఆయన చూసి నేర్చుకున్నాం, ఆయన మాట విని నేర్చుకున్నాం, ఆయన బాడీ లాంగ్వేజ్ చూసి నేర్చుకున్నాం, ఆయన ఏ సమయంలో ఏ నిర్ణయం తీసుకుంటారో చూసి మేము నేర్చుకునే పరిస్థితి కూడా కనిపించింది. ఇక్కడ ఉన్న చాలా మంది నాయకులకి ఆయన ఒక ఇన్స్పిరేషన్, రాబోయే తరానికి కూడా ఒక ఇన్స్పిరేషన్. 2020 విజన్ అంటే ఏంటి, విజన్ అని నవీన వాళ్ళందరూ కూడా ఈరోజు ముక్కును వేలేసుకునే పరిస్థితి. అదే హైదరాబాద్లోని కూడా ఈరోజు అది చూస్తే మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా లేకపోతే అక్కడ ఫారిన్ కంట్రీ. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి